హాయ్ ఫ్రెండ్స్, పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి ఈసీ బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అనేవి డౌట్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్ మీకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంగ్లీష్, మ్యాథ్స్ M1, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్, ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో టోటల్ 6 సబ్జెక్ట్స్. ఇవి వచ్చేసి మీకు 100 మార్క్స్ క్యారీ అవుతాయి. సో 20 మార్క్స్ అనేది మీకు కాలేజీలో మిడ్లు కండక్ట్ చేస్తారు. మిడ్లు వచ్చేసి 3 మిడ్స్ కండక్ట్ చేసి అవి బై 3 చేసి 20 మార్క్స్కి చేస్తారు. సో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ వచ్చేసి 80 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్కి ఉంటాయి. మీకు టోటల్ 6 ల్యాబ్స్ అనేవి ఉంటాయి. ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో టోటల్ 6 ల్యాబ్స్. 6 ల్యాబ్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఒక ల్యాబ్లోకి వస్తాయి. సో ఫిజిక్స్ 50 మార్క్స్, 150 మార్క్స్. ఎవ్రీ ల్యాబ్ కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అనేవి మీకు 2 కండక్ట్ చేస్తారు. సో ఇంటర్నల్ వచ్చేసి 40 మార్క్స్, ఎక్స్టర్నల్ వచ్చేసి 60 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్. మీకు టోటల్ వచ్చేసి గ్రాండ్ టోటల్ ఏంటంటే 1100 మార్క్స్కి అనేది మీరు ఫైనల్ ఎగ్జామ్ అనేది రాస్తారు. ఇది నేను చెప్పాలనుకున్న వీడియో. సో ఇంకా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ నేను వీడియో కింద చేస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.